ఐఏఎస్ విద్యావేత్తలతో మాట్లాడుతున్న సీఎం ఏమని సంక్షేమ సర్కార్ 8 నెలల్లో కాంగ్రెస్ మార్కు పాలన వామ్మో అన్నా ఏ మార్కు చేసిందన్నా 24 గంటలలో జరగరాని చూడరాని చేయరాని అన్నీ జరుగుతున్నాయి కాదన్న తెలంగాణలో గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు నిధులు వెల్ఫేర్ కోసమే 30,000 కోట్ల ఖర్చు మరో 31,000 కోట్లతో రుణమాఫీ ప్రక్రియ ఇంకో 30,000 కోట్ల మేర పాత అప్పులకు వడ్డీ పేమెంట్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనున్న సర్కార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర సర్కార్ జీవో ఇది చైర్మన్గా సీఎం సభ్యులుగా 12 మందికి ఛాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ తెలంగాణ కోర్ అర్బన్ రిజీనియన్ పరిధిలో హైడ్రా యాక్షన్ అంటూ కూడా చూడొచ్చు ఏంది మీరు అందరూ ఎందుకు కూకున్నారు చెప్పుర్రి నేను చెప్పాను ఇప్పుడు ఏమడి పానైందిరో తెలంగాణ ఏమడి పానైందిరో తెలంగాణ అని ఇప్పుడు పాటలు పాడి ఇగో తెలంగాణ బిడ్డలారా మీకు ఇంతకంటే సాక్ష్యం ఇంకా కనబడదు మీకు ఇంతకంటే సాక్ష్యం నేను ప్రపంచం మొత్తం దాన్ని ఏంటంటే చీమై కూడా దూరినా కూడా మీకు దొరకదు గాలై దూరినా కూడా తేలేను కానీ ఇప్పుడైతే తెచ్చింది మీరు ఏమన్నారండి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్కొక్కరు తిడుతూ ఉంటే వారెవ్వా వీళ్ళు నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు అన్నారు వీళ్ళు నిజంగా ప్రజానాయకులు అన్నారు వీళ్ళు నిజంగా ప్రజా సంఘాలు అని చెప్పిర్రు కానీ కాదండి పచ్చి అబద్ధం నిజమేంటిదో తెలుసా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోవత్తులండి కాంగ్రెస్ పార్టీ కుక్కలండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంకనాకే భజన బ్యాచ్ ఇది మీకు ఒక్కొక్కరి చూడండి ఇక్కడ మీకు కనబడుతున్న వాళ్ళందరూ కూడా ఇగో చూడుర్రి మొత్తం ఇదంతా కాంగ్రెస్ ఫేవర్ బ్యాచ్ విద్యావేత్తలు లేదు మేధావులు లేదు ఎవరికి మేధావులు ఎవరికి విద్యావేత్తలు వాళ్ళకై వాళ్ళు పెట్టుకున్న ట్యాగ్ లైన్లు వీళ్ళు మొత్తం కాంగ్రెస్ బ్యాచ్ పేటీఎం బ్యాచ్ వీళ్ళు అద్భుతమైన పేటీఎం బ్యాచ్ నెలకింత మామూలు తీసుకొని పని చేస్తున్న పేటీఎం బ్యాచ్ ఇది ఎస్ బల్ల గుద్ది చెప్పచ్చు ఇది పేటీఎం బ్యాచ్ అని రేవంత్ సర్కార్తో విద్యావేత్తల భేటీ కాదు ఇది వీళ్ళ యొక్క పదవుల కోసం వీళ్ళ యొక్క ఎమ్మెల్సీల కోసం వీళ్ళ కోసం అర్థమైందా వీళ్ళు త్వరలో విద్యా కమిషన్ ఫ్రీ స్కూళ్ళుగా అంగన్వాడీ కేంద్రాలు 3వ తరగతి వరకు అందులోనే అభ్యాసం ఇక 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు విధి విధానాలు రూపొందించండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు విద్యావేత్తలతో ఎవరికి విద్యావేత్తలు ఎవరికి ఇప్పుడు నేను కూడా ప్రైవేట్ కాలేజ్లో సబ్జెక్టు చెప్పిన మరి నేను కూడా విద్యావేత్తనైతా అంటే నాతో పాటు వందలాది మంది అందరం విద్యావేత్తలు మేము పెట్టుకుంటాం ట్యాగ్లైన్ వీళ్ళట విద్యావేత్త పచ్చి కాంగ్రెస్ వాదులండి వీళ్ళు పచ్చి కోవట్లు నేను చెప్తున్నా కదా పచ్చి కోవట్లు వీళ్ళంతా నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం పచ్చి కోవట్లు వీళ్ళంతా ఒక మీటింగ్ జరుగుతుంది ఎప్పుడు అంటే నేను చెప్తాను రే ఒక మీటింగ్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లేకపోతే సోనియా గాంధీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన పిఏ అనుకుంటా ఆయన హైదరాబాద్కు వస్తాడు హైదరాబాద్కు వస్తే ఈ మేధావి వర్గం అంతా ఆయనతో మీటింగ్ పెడుతుంది ఎప్పుడు బిఫోర్ అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళంతా మీటింగ్ పెడతారు కేసీఆర్ సర్కార్ను ఎట్లా కూల్చాలని వీళ్ళు సలహాలు ఇస్తారు వీళ్ళకు నెల నెల మామూలు పోయినాయండి వీళ్ళు మేధావులు కాదన్నా వీళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను భ్రష్టు పట్టించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోరి ఇకనైనా మేల్కోండి ఎవడన్నా మేధావి ప్రజాసంఘం అంటే మాత్రం ఊకోండి